బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న. ఒక చిన్న విషయం మీరు నోటీస్లో పెడతానన్న. మీరు ఏదో చెప్పారన్న, తెనాలి నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు, అదే తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల పట్టా తీసుకొని చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో, చాలా అంటే చాలా నాకు చెప్పలే ఆనందంతో చెప్పిందన్న. కానీ అన్న మీరు చెప్పారు కదన్నా, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళ దెబ్బేసి తెలుసన్నా, ముళ్ళు చెట్టు. తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న, వ్యసనంతో చేశారన్నా. కానీ అన్న ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న, అర్జున్ రెడ్డి అన్న, వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి, ధైర్యం తెలిపి, మేమున్నాము, మీరెప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉందన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలో చేస్తున్నామన్నా. మేము మొదటి చెప్తామన్నా, మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి జరిగిందని మేము భావించామన్నా. ప్రతి కుటుంబం అన్నా, నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు, ఎంతో దుఃఖంలో అన్నా. ప్రతి దేవుడికి ముఖ్యమన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త అన్నా. ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా, చాలా తప్పుడు నా కొడుకులు. వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కర్ అవార్డు వచ్చన్నా. వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా. వాడు వెన్నుపోటు, జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. జై జగన్, జై జగన్ అన్నా. ఇప్పుడు ఇటుపక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అన్న, నా పేరు వినయ్ కుమార్. మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అన్న. గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న. సోషల్ మీడియా సైనికుడు అన్న, ఇక్కడ అన్న మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవ అన్నలు ఫోన్ చేశారన్న. అది మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న. మీరు పంపించారు, మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్నోళ్ళు ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత 2 నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్న. 2 నెలలు ఇచ్చారన్న. మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి, బాబాయికి పెన్షన్ ఇంతకు ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు. కానీ వాళ్ళకి రారా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి అన్న, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న, ఒక ఆడమా మేము కూడా వేస్తాం, మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట. కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం. అయినా మీకు అండగా మేము ఉంటామన్నా. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్ అన్నా. మీకే మా ఫ్యామిలీ అంతా మేము, మా నాన్న రేషన్ షాప్ డీలర్ అన్న. 2002 92 నుంచి 2002 వరకు డీలర్ అన్న. అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా మోసినామన్న. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు. ఎవరు? ఆ కులపోళ్ళు మా మీద కేసులు పెట్టారన్న. దాని ద్వారా మేము ఇటే వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నేను కూలికి పోతున్నా, 600 నాకు కూలి వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్నా. నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ. జై జగన్ అన్నా. ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి.